నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాడని చెప్పేసి. చూస్తూ ఉంటే సడన్గా కంట్లో నుండి అయితే వాటర్ వచ్చాయి. చాలా ప్రౌడ్గా అనిపించింది. మా హస్బెండ్కి ప్రమోషన్ వచ్చినప్పటి నుండి అసలు మొత్తానికి టైం ఉండట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నేను ఒక్కదాన్నే తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ ఉసిరికాయలు తీసుకుందామని అంటే చేత్తో ఇలా తీసి బాగాలేనివన్నీ అలా పాడేస్తున్నాడు. తను అలా చేయడం చూసి నేను నాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. తన ఏజ్కి తను అలా చేయడమే చాలా గ్రేట్. ఇంకా నేను ఎక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకున్నా తన చేత్తో తీసి తనే కవర్లో అయితే వేశాడు. నాతో పాటు మా హస్బెండ్ ఎక్కడికి వచ్చినా కూడా తనే మొత్తం చూసుకుంటారు. ఇంకా తను రాకపోయినా కూడా ఇంకా మా బాబు ఆ ప్లేస్ని అయితే రీప్లేస్ చేశారు. ఉప్పు చేపంట భలేగా కట్ చేసి పెట్టారు. ఏది తీసుకున్నా 20 రూపీసే. ఇంకా లైవ్ ఫిష్, రకరకాల సముద్రపు చేపలు ఎన్నో ఉన్నాయి. ఇంకా సడన్గా మా హస్బెండ్ కాల్ చేసి నేను మార్కెట్కి వచ్చాను, అవన్నీ తీసుకెళ్ళడం కష్టం కదా అని చెప్పేసి వచ్చి ఇంకా నన్ను ఇంటి దగ్గర అయితే దింపేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇన్ని తీసుకొచ్చాను. ఒక్కరోజు మార్కెట్కి వెళ్తే దగ్గర దగ్గర 1000 రూపాయలు అయితే అయిపోతాయి. ఇవన్నీ ఒక వారంకి మాత్రమే. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ టు సబ్స్క్రైబ్.